మీ పేరు? హేమశ్రీ. హేమశ్రీ చెప్పు, సీజన్ 9 ఎలా ఉంది బిగ్ బాస్? మీ కన్సిస్టెంట్ నచ్చిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ అనుకున్నాం పర్లేదు బాగుంటది అని. తర్వాత ఫస్ట్ లో మేము చూసినప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండే, ఏదో వచ్చిరు చేసి ఇంట్రెస్ట్ లేనట్టు ఆడిరు కూడా వాళ్ళు కూడా. సో ఇప్పుడు బాగుంది. బట్ సుమన్ అన్నని మరీ అంతగానం తీసేస్తారు వాళ్ళు. సో అంతగానం చేయొద్దు ఏ మనిషిని అయినా. వాళ్ళు నేరి ఒక్కడే అని చెప్పేసి వాళ్ళు రాంగ్ అయినా సరే రైట్ అన్నట్టు తీసేస్తారు మాటలు మొత్తం గేమ్ లో. బట్ మా శ్రీజ ఎందుకు పెట్టిరో ఏమో అసలు చెప్తాది చేసేదానికి, కానీ బయట జరిగిన విషయాలు కూడా తీసుకెళ్ళి అల్లా చెప్తుంది. ఆమె అల్లా జరిగే వాటికి అసలు మంచిగా ఇస్తలేదు. ఆమె ఇప్పుడు ఒకరిది తప్పని తెలిసి కూడా ఆమె ఒకరికి సపోర్ట్ చేస్తుంది. సో నాకు నచ్చలేదు శ్రీజ నచ్చట్లేదు. మరి మీ ఫేవరెట్ ఎవరు? తనుజనా? తనుజ ఎట్లా ఆడుతుంది? తనుజ ఫస్ట్ మేము అనుకున్నాం బిగ్ బాస్ 8 లో ఒక అమ్మ వచ్చింది, అమ్మ నేను తెలియదు నాకు. సో ఈమె జస్ట్ ఇక సిస్టర్స్ అన్నట్టే అయితే బాగుంది, బెటర్ కొంచెం అట్లా పర్లేదు. ఇంకా తెలియదు కదా బ్రో, ముందు ముందు ఎవరెవరు ఎట్లా ఉంటారు. ఫస్ట్ వాటికి అంటే పోయినసారి బెటర్ ఇప్పటికంటే. ఇప్పుడు లవ్ ట్రాక్స్ కూడా కొంచెం అట్రాక్ట్ గా అనిపిస్తున్నాయి బిగ్ బాస్ లో అని అంటున్నారు. పవన్ ఇంకా మరి రితు వాళ్ళవి ఎక్కువ మెయిన్ ఉన్నాయి. సో వాళ్ళు ఎందుకు వచ్చిరో, లవ్ చేసుకోవడానికి వచ్చిరో లేకుంటే అలా అందరు చూస్తారని తెలిసి కూడా వాళ్ళు ఎలా ఉండాలి తెలియడం లేదు వాళ్ళకి. డిమోన్ కి కళ్యాణ్ కి ఏమైనా ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉందా రితు విషయంలో? డిమోన్ కి బాగుంది అంటే వస్తుంది, ఎందుకంటే అమ్మ ఫస్ట్ వీళ్ళతో మాట్లాడుతుంది, దెన్ ఒకరి తర్వాత ఒకరితోని. ఇప్పుడు ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుంది. తను వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళ చేస్తుంది. నిన్న ఎలిమినేట్ అయింది, బాగుంది. ఆయన నిజంగా ఫస్ట్ పోయి శ్రీజాన్ తీసుకున్నా, ఆమెనైతే పక్కా తీసేద్దు ఈసారి. ఈ వీక్ పోతాయి అనుకుంటున్నాం. శ్రీజ కాదు, తను ఉంది రితు. మొత్తానికి సీజన్ 9 ఎలా ఉంది? పర్లేదు, నాకైతే సుమన్ అన్న గురించే చూడాలనిపిస్తుంది. దాంట్లో ఉంది, మేబీ సపోర్ట్ చేస్తే కొట్టొచ్చు. సో వీళ్ళు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు బిగ్ బాస్ గురించి. రెగ్యులర్ గా అసలు నాగార్జున కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసు అనిపిస్తుంది నాకు బిగ్ బాస్ మాట్లాడుతుంటే. సో చెప్పండి, అడుగుదాం ఒకసారి ఎలా అనిపిస్తుంది. బ్రో హాయ్. హాయ్, మీ పేరు? కౌశిక్. ఓకే. ఎలా అనిపిస్తుంది సీజన్ 9 బిగ్ బాస్? సీజన్ 9 బిగ్ బాస్ అయితే ఇప్పటి వరకు చూసిన బిగ్ బాస్ కంటే కామనర్స్ ని తీసుకొచ్చినాక ఇట్ విల్ బి బెటర్ అని అనిపించింది బిఫోర్ ఎంటరింగ్ కామనర్స్ ఇన్ టు ద హౌస్. కానీ నాకు కామనర్స్ ని తీసుకొచ్చినాక కామనర్స్ అసలు వేస్ట్, నార్మల్ సెలబ్రిటీస్ కంటే బాగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేసినా కానీ కామనర్స్ ని తీసుకొచ్చినాక చాలా అసలు అవసరం లేదు అనిపిస్తుంది. డెమోన్ పవన్ ది అయితే నాకు తనని అసలు ఎందుకు తీసుకొచ్చారు? రీతు కోసం ఓన్లీ పులిహార కలపడానికి తీసుకొచ్చారా? అసలు రీతు గేమ్ కోసం వచ్చిందా, అసలు దేనికోసం వచ్చో నాకు అర్థం కావట్లేదు. అంటే కంపారిటివ్లీ గేమ్ నామినేషన్స్ పరంగా చూసుకున్నా కూడా తను ఎక్కువ వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడం అట్లా ఇట్లా ఉంది. అండ్ ఫ్లోరా గారి విషయానికి వస్తే షీ హాస్ ద కంటెంట్, బట్ తనకి ఎలా చూపెట్టుకోవాలి, లాంగ్వేజ్ ప్రాబ్లం మెయిన్ గా వచ్చింది. తన చాలా అండ్ షీఈస్ అ బిగ్ ఫైటర్ అని అనిపించింది. బికాజ్ హౌస్ లో 13 మెంబర్ కంటెస్టెంట్స్ కూడా తనని జైల్లోకి పంపించినా కూడా షీఈస్ గుడ్, అంటే స్ట్రాంగ్ గా నిలబడి ఆడదాం అనుకుంటే. అండ్ ఫ్లోరా తను ఏమనుకుందంటే ఈ వీక్ వెళ్ళిపోతానని అనుకుంది, కానీ నామినేషన్స్ లో తను నుంచి అవుట్ అయినాక కూడా ఐ మీన్ ఫ్లోరా గారికి తన మీద తనకే నమ్మకం లేకుండే. కానీ ఇప్పుడు గేమ్ ఆడారు కదా, ఇమ్యూనిటీ పవర్ తెచ్చుకుంది, ఇప్పుడు ఎలిమినేషన్ లో లేనట్టే. అవునవును, మేబీ ఆఫ్టర్ హౌస్ కంటెస్టెంట్స్ అందరు తనకు ఆపోజిట్ ఉన్నారని తెలిసినాక తను గేమ్ ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే బెస్ట్ కంటెస్టెంట్, బెస్ట్ గ్రూప్ వచ్చేసి ఇమాన్యుయల్, తేజ, భరణి గారు అండ్ సంజన గారు. వాళ్ళ కామెడీ కానీ ఇన్ కేస్ వాళ్ళు గేమ్ పరంగా చూపించకపోయినా కానీ వాళ్ళు కంటెంట్ అనేది ఎక్కువగా చూపించడానికి క్రియేట్ చేస్తున్నారు. మెయిన్ గా మనకి ఆడడానికి ఛాన్స్ లేకుండా, స్కోప్ లేకుండా ఇవ్వకపోయినా కూడా మనకు కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి నాకు బెటర్ అనిపించింది. అండ్ యూజ్లెస్ కంటెస్టెంట్ అయితే నాకు అనిపించింది అయితే రీతు, శ్రీజ. దమ్ము శ్రీజ ఏదో వాగుతుంది అనుకున్నా గానీ ఏదైనా కంటెంట్ మాత్రం కంటెంట్ ఎట్ లాస్ట్ మనకి అర్థం అవ్వాలి కదా తను ఏం చెప్తుంది ఏంటి. ఈవెన్ ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలో హోస్ట్ కి చిరాకు తెప్పించే కంటెస్టెంట్ ఎవరు లేరు. అది తుదుతూ అంటామని అనిపించింది. నాగార్జున గారికి కూడా అసలు హోస్ట్ కి అంత చిరాకు తెప్పించింది అంటే టీవీలో మనం చూసే వాళ్ళకి మనకు ఎట్లుంటది అర్థం చేసుకుందాం. అండ్
మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే కొంచెం ఏమైనా బెటర్ ఉండే ఛాన్సెస్ ఉండే అనిపిస్తుంది. ప్రియా పికిల్స్ మేబీ తనకు ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, కానీ ఆల్మోస్ట్ మనం ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చిన తను వాళ్ళు ఎట్లా ఉంటున్నారు హౌస్ లో అన్నది ఇంపార్టెంట్ కాబట్టి తనకు ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంది. మేబీ ముందుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకుంటున్నా. తప్పు ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంది? మోస్ట్లీ 4 మెంబర్స్ లో ఎవరికైనా ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ వీళ్ళది ఆ 4 మెంబర్స్ లో ఎవరైనా ఒకరు అఫ్ కోర్స్ సెలబ్రిటీ, బికాస్ ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కి ఇచ్చినాక లాస్ట్ ఏమైందో మనకు తెలుసు. సింపతి కార్డు వాడి పల్లవి ప్రశాంత్ గెలిచాడు. ఈసారి అట్లా నార్మల్ కామన్ పీపుల్ కి ఇస్తే ఎట్లా ఉంటుందో మనకు తెలిసిపోతుంది కాబట్టి మోస్ట్లీ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఫ్రమ్ బిగ్ బాస్ 9 సెలబ్రిటీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ ఈ లవ్ ట్రాక్స్ ఎలా ఉన్నాయి? అది లవ్ ట్రాక్స్ అయితే మేబీ ఇంకా చాలా మంది ఓపెన్ కాలే, బికాస్ రీతు ఒకటి ఓపెన్ అయింది. రీతుకి ఆల్రెడీ గట్టిగా పడ్డది కాబట్టి హౌస్ మేట్స్ నుంచి. తనుజ కూడా కొంచెం పవన్ కళ్యాణ్ మీద ఉన్నట్టు ఆల్రెడీ రీతు కూడా రూమ్ లోకి వెళ్ళినప్పుడు చెప్పింది. మేబీ అంటే తనుజాకి ఆల్రెడీ కొంచెం సీరియల్స్ లో అట్లా ఇట్లా కొంచెం ఉంది కాబట్టి తను ఓపెన్ అప్ అవ్వట్లేదు అని అనిపిస్తుంది. బికాస్ తనకి నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి బిగ్ బాస్ లో ఇట్లా ఉంటే మేబీ తను ఇంకో ఓపెన్ అవ్వట్లేదు. అట్ లాస్ట్ నాకైతే ఎక్కువ కంటెంట్ ఇచ్చేది ఇమాన్యుయల్, సంజన, బర్నీ గారు అండ్ తనుజ. వీళ్ళు 4 కొంచెం బెటర్ ఉన్నారని అనిపిస్తుంది. బెస్ట్ బ్యాచ్. అండ్ సుమన్ శెట్టి ఫస్ట్ 2 వీక్స్ కొంచెం ఓపెన్ అవ్వలేదు, కానీ ఇప్పుడు తను గేమ్ బాగా ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ.